ఒక పేద కట్టెలు కొట్టేవాడు తన భార్య తయారు చేసిన జొన్న రొట్టెలు తీసుకొని అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. అదే సమయంలో ఒక రాక్షసుడి కొడుకు అనుమతి లేకుండా ఆ రొట్టెల్ని దొంగలించి తింటాడు. ఇది చూసిన అతని తండ్రి తన కొడుకు చేసిన పనికి కోపంతో అతనికి శిక్షగా 3 సంవత్సరాలు ఆ కట్టెలు కొట్టేవాడికి సేవకుడిగా ఉండమని ఆదేశిస్తాడు. రాక్షసుడి కొడుకు కట్టెలు కొట్టేవాడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అయితే ఆ కట్టెలు కొట్టేవాడు ఏమాత్రం కోప్పడు. రాక్షసుడి కొడుకు చేసిన పనికి బాధపడకుండా నువ్వు కడుపు నిండా తిన్నావు, అదే నాకు సంతోషం అని అతన్ని ఓదార్చుతాడు. కట్టెలు కొట్టేవాడి మంచితనం చూసి రాక్షసుడి కొడుకు చాలా సిగ్గుపడతాడు మరియు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. రాక్షసుడి కొడుకు తన అద్భుతమైన మాంత్రిక శక్తులను ఉపయోగించి కట్టెలు కొట్టేవాడు ఒక్క చెట్టును కొట్టడానికి ఒక రోజంతా తీసుకునే పనిని కేవలం కొన్ని సెకండ్లలో చేసి చూపిస్తాడు. అతను ఒక పెద్ద కట్టెల కుప్పను నిమిషాల్లో కట్టెలు కొట్టేవాడి ఇంటికి చేర్చుతాడు. ఆ కట్టెలను 20 ఎద్దులు కూడా లాగలేనంతగా ఉంటాయి. ఆ కట్టెలతో ఆ గ్రామం మొత్తం అవసరాలు తీరుతాయి మరియు కట్టెలు కొట్టేవాడు ఆ కట్టెలతో చాలా డబ్బు సంపాదిస్తాడు. తరువాత రాక్షసుడి కొడుకు మరియు కట్టెలు కొట్టేవాడు రాజు దగ్గరికి పనికి వెళ్తారు. అక్కడ రాజు 100 మంది నెలల తరబడి చేసే ధాన్యాన్ని శుభ్రం చేసే పనిని వీరికి అప్పయిస్తాడు. రాక్షసుడి కొడుకు తన అద్భుతమైన శక్తితో ధాన్యాన్ని నిమిషంలో శుభ్రం చేసి రకరకాల కుప్పలుగా చేస్తాడు. రాజు సంతోషించి మీకు ఏం బహుమతి కావాలి అని అడుగుతాడు. దానికి రాక్షసుడి కొడుకు ఒక పెద్ద సంచి నిండా గోధుమలు కావాలని అడుగుతాడు. రాక్షసుడి కొడుకు ఇంటికి వెళ్లి పాత బట్టలతో ఒక భారీ సంచిని కుట్టి తీసుకొస్తాడు. వారు ఆ సంచిని రాజు దగ్గరికి తీసుకెళ్లినప్పుడు మంత్రులు దాని పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రాక్షసుడి కొడుకు ధాన్యాన్ని నింపడం మొదలు పెడితే రాజు దగ్గర ఉన్న ధాన్యం మొత్తం అయిపోయినా సంచి మాత్రం సగం కూడా నిండదు. చివరికి రాక్షసుడి కొడుకు ఆ భారీ సంచిని సులభంగా భుజాన వేసుకుని వెళ్లిపోతాడు. 3వ రోజు వారు ఒక భూస్వామి పొలానికి వెళ్తారు. రాక్షసుడి కొడుకు కేవలం 2 దూడలను ఉపయోగించి 12 బలిష్టమైన ఎద్దులు చేసే పనిని వేగంగా పూర్తి చేస్తాడు. 3 సంవత్సరాలు సేవ పూర్తయిన తర్వాత కట్టెలు కొట్టేవాడి మంచితనానికి మరియు రాక్షసుడి కొడుకు సహాయంతో అతను ఒక ధనవంతుడిగా మారతాడు. అతనికి చాలా బంగారం, ధాన్యం మరియు ఎద్దులు దొరుకుతాయి.